నెల్లూరు రామ్జీనగర్ వైసీపీ సిటీ ఆఫీసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 54వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై బాణసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి నాయకులు, కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో 54 కేజీల భారీ కేక్ను కట్ చేసి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. అనంతరం వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేశారు. రక్తదానం చేసిన వారిని పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అభినందించి వారికి మొక్కను బహుమతిగా అందజేశారు. చంద్రశేఖర్ రెడ్డి కుమారుడు పర్వతిరెడ్డి, రాణా ప్రమోద్ రెడ్డి సైతం రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త, అభిమాని వారింట్లో పెద్ద పండుగలాగా జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారని, అలాగే నెల్లూరు నగర నియోజకవర్గం ప్రతి డివిజన్లో జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఎంతో కోలాహలంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ రోజు ప్రజలు ఈ రాష్ట్రానికి మళ్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తున్నారని, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రానికి మళ్లీ మంచి రోజులు వస్తాయని, రాబోయే రోజుల్లో ప్రజల ఆకాంక్ష మేరకు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవడమే కాకుండా ఈ రాష్ట్రానికి శాశ్వత ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి కొనసాగుతూ సేవలందిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముందుకు వచ్చేయండి. చెప్పనా? ఈరోజు వరుసగా 10వ ప్రెస్ జరుగుతుంది. డిసెంబర్ 21న ప్రతి వైఎస్ఆర్సీపీ కార్యకర్త, నాయకులు అందరికీ కూడా ఒక పండగ రోజు. ప్రతి ఇంట్లో కూడా వాళ్ళ బిడ్డకి సంబంధించినటువంటి జన్మదినం కానీ, వాళ్ళ తల్లిదండ్రుల జన్మదినం కానీ ఎంత సంతోషంగా, ఎంత అట్టహాసంగా జరుపుకోవాలనుకుంటారో ప్రతి నాయకుడు కూడా అదే హృదయంతో జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజును జరపాలని ఆశిస్తాడు, తపన పెడతాడు. ఈ సందర్భంగా నెల్లూరు నగర నియోజకవర్గంలో ప్రతి డివిజన్లో కూడా సేవా కార్యక్రమాలు కానీ, జన్మదినానికి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించుకోవడం కూడా జరుగుతూ ఉంది. సిటీ ఆఫీస్లో ప్రత్యేకంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ను కూడా ఏర్పాటు చేసినాం. మామూలుగా పొలిటికల్ లీడర్స్కి సంబంధించినటువంటి పొలిటికల్ లీడర్స్ అటెండ్ అయ్యేటువంటి బ్లడ్ డొనేషన్ క్యాంప్స్కి బ్లడ్ ఎక్కువ మంది ఇచ్చేదానికి తక్కువ అవకాశాలు కూడా ఉంటుంటాయి. అయితే ఈరోజు మనం ఇక్కడ సుమారుగా 200 మందికి పైగా ఇప్పటికే బ్లడ్ డొనేట్ చేయడం కూడా జరిగింది. మీ అందరికీ తెలుసు, బ్లడ్ అన్నది దాన్ని కృత్రిమంగా తయారు చేయడం ఇప్పటిదాకా ప్రపంచంలో సాధ్యం కాల, భవిష్యత్తులో కూడా సాధ్యమవుతుందని అనుకోలేం. ఖచ్చితంగా ప్రాణాపాయంలో ఉన్నటువంటి ఇంకొక వ్యక్తిని మనం బ్రతికించుకోవాలంటే ఇంకొక మనిషి బ్లడ్ని డొనేట్ చేయగలిగితేనే ఆ బ్లడ్ డొనేషన్ ద్వారానే ఆ మనిషి ప్రాణాన్ని మనం కాపాడగలిగిన వాళ్ళు అవుతాం. అంత పవిత్రమైనది. రక్తదానం ప్రాణదానంతో సమానం అంటారు. అటువంటి ఒక మంచి సేవా కార్యక్రమాన్ని ఈరోజు కేవలం వైఎస్ఆర్సీపీ కార్యకర్తల నాయకులు అందరూ కలిసి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఉదయం నుంచి ఇప్పటిదాకా కూడా
వీలైతే సాయంత్రం దాకా కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. అలానే ఇంకొక పాయింట్ కూడా ఏంటంటే, ఒక చెట్టు నాటితే 10 మందికి నీడనిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఈ సమాజానికి భద్రత ఉంటుంది అన్న ఆలోచనతో ఈరోజు ప్రతి నాయకుడు కార్యకర్త కూడా ఒక చెట్టును నాటాలి. జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా గుర్తుగా ఒక చెట్టును నాటాలా. ఆ చెట్టును మనం పవిత్రంగా పెంచుకోగలగాలక 10 మందికి ఉపయోగపడుతుంది. అదే లక్ష్యంతో 2029 ఎలక్షన్స్ దాకా కూడా మనమంతా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకునే దాకా కూడా మనమందరం పార్టీ కోసం కష్టపడగలిగితే ఈ సమాజానికి కూడా ఒక మంచి జరుగుతుంది అన్న ఆలోచనతో ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఇందులో పార్టిసిపేట్ చేయడం కూడా జరిగింది. అందరికీ కూడా వైఎస్ఆర్ నగర నియోజకవర్గం నుంచి ప్రజలు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు, అలానే జిల్లా ప్రజలు అందరి తరపున, జిల్లాలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త నాయకుడి తరపున కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలి. ఈసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన శాశ్వతమైనటువంటి ముఖ్యమంత్రిగా, ఆయన జీవించినంతకాలం ముఖ్యమంత్రిగా ఉండగలిగితేనే ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్న ఆలోచనతో అందరూ కూడా కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. ఆయనకు మరొకసారి అందరూ కూడా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఓకే, ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ రాష్ట్రమే కాదు దేశం నలుమూలల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగనన్న కుటుంబం ఈరోజు జన్మదినం వేడుకలు జరుగుతున్నాయి. ఈరోజు మన నెల్లూరులోనే ఘనంగా ఏదైతే కాన్స్టిట్యున్సీ బర్త్డే పార్టీ చేసిందో, జగనన్న పేరు మీద బ్లడ్ క్యాంప్ కానివ్వండి, కేక్ కటింగ్ కానివ్వండి, సిటీలో ప్రతి వార్డులో కానివ్వండి కేక్ కటింగ్స్ ప్రోగ్రామ్ చేస్తున్నారంటే అది ఒక్కరికే జిల్లాలో చెందద్ది. అది ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారికే చెందద్ది. అట్లాగని వేరే నాయకులు అనేది కాదు. బట్ ఆ ప్రేమ, ఆ ఆప్యాయత ఏ విధంగా అనేది నెల్లూరు సిటీ నుంచే ప్రతి ఒక్కరూ ఇన్స్పిరేషన్గా తీసుకుంటూ ఈరోజు ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు జగనన్న తెలుపుకున్నాం. కాబట్టి లాంగ్ లైఫ్ జగనన్న. జగనన్న ఈజ్ ఎ రోల్ మోడల్ టు ద కంట్రీ. లీడర్స్కు కూడా ఒక రోల్ మోడలు. ఎందుకంటే ఆయన చేసిన పథకాలు, ఆరోగ్యశ్రీ కానివ్వండి, చేయూత కానివ్వండి, అదేవిధంగా అమ్మఒడి పథకం కానివ్వండి, స్టూడెంట్స్కి కానివ్వండి, ఏ సమస్యకైనా పేదవాళ్ళకి ఏ ఇబ్బంది రాకుండా ఏ నాయకుడు కూడా దేశంలో చేయలే. అటువంటి నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. కాబట్టి ఆయన ఇంకా 100 ఏళ్ళు ఆయుష్, సుఖ శాంతితో ఉండాలని, ఆయుష్ ఆరోగ్యాలతో ఉండాలని విష్ యూ హ్యాపీ బర్త్డే టు వన్స్ అగైన్ వైఎస్ జగన్ అన్న. జై జగన్. అందరికీ నమస్కారం అన్న. నా పేరు యనమల చంద్రారెడ్డి. నేను నెల్లూరు నగర విద్యా విభాగం అధ్యక్షుడిని. ఈరోజు నెల్లూరు నగరంలో చంద్రశేఖర్ రెడ్డి గారి కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ ఈరోజు జగనన్న 54వ పుట్టినరోజు వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు బ్లడ్ బ్యాంకులు కానీ, స్వచ్ఛందంగా సేవలు కానీ మరెన్నో చేస్తున్నారు. జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకుంటే మళ్ళీ ప్రజలకు సంక్షేమం అందుతుందని ప్రజలందరూ ఆశిస్తున్నారు. అదేవిధంగా మన నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా చంద్రశేఖర్ గారిని చేసుకోవాలని నెల్లూరు ప్రజలు కూడా ఆశిస్తున్నారు. అదేవిధంగా ఆయన ఎమ్మెల్యే అయితే ఖచ్చితంగా జగనన్న క్యాబినెట్లో మంత్రిగా ఆయన చేసి ప్రజలకు మంచి చేస్తారని కూడా మేము ఆశిస్తున్నాం.